అడుగుతారు కదా, అక్కడ కూడా డాక్టర్ గారు అడుగుతూ ఉన్నారు, అమ్మ మరి పైన షాక్ కొట్టింది కదా, నువ్వు స్లో తప్పి పడిపోయావా అని అడిగారు. స్లో తప్పలేదండి, మరి పక్క బిల్డింగ్ మీద అమ్మాయి పిలుస్తుంది కదా, నాకు వినిపిస్తున్నాయి అంటున్నాను. అంటే మరి ఏంటమ్మా ఈ దెబ్బ ఏంటంటే, ఇది నన్ను ఇసురు కొట్టుంటుందండి, అందుకని నాకు డాబా తగ్గేసి ఉంటుంది సిమెంట్ కదా అన్న. అంటే ఇది ఇంత లావు అయిపోయి ఇక్కడికి వచ్చేసింది అన్నమాట. అది కన్ను కానించి భాగం అంతా ఇలా వచ్చేసింది అన్నప్పుడు డాక్టర్ గారు, అమ్మ మరి పైనుంచి నేను డాబా పైనుంచి కిందకి ఎవరు తీసుకొచ్చారు అన్నారు. అంటే అయ్యా నేనే దిగి వచ్చేసాను. అంటే అమ్మ డాక్టర్తో జ్ఞాపకం చేసుకొని గుర్తు లేదా, నిన్ను ఎవరు తీసుకొచ్చారో ఒకసారి జ్ఞాపకం చేసుకో అంటే నాకు జ్ఞాపకం లేదు అని డాక్టర్ గారు భావించారు. అన్నప్పుడు నేను డాక్టర్ గారిని అడుగుతున్నాను, కాదండి మా ఊళ్ళందరూ ఐసీ బయటే ఉన్నారు కదా, వాళ్ళని అడగండి నేనే దిగి వచ్చాను అంటున్నాను. అంటే అమ్మ మరి షాక్ కొట్టిన వాళ్ళు 2 గంటల సేపు నీ అరికాళ్ళు అరిచేతులు రుద్దితేనే కానీ నువ్వు మళ్ళీ మన అవయవాలు మనకి స్వాధీనంలో రాకు, మన బాడీ అంతా బీసిపోదు, పనిచేయదు. అలాంటప్పుడు నువ్వు లేచి ఎలా కిందకి దిగేవాను. నిజంగా అప్పుడు వచ్చిందండి ఏడుపు నాకు. ప్రభువా నిజమే నాయన, మరి నా కుమారుడి వచ్చి నా చెయ్యి పట్టుకుని నాకు ఇసుకలో దొల్లించాడు అనుకున్నాను ప్రభువా. అయితే నేను కాదు నాయన, మూర్ఖురాలులాగా నేనే దిగి వచ్చేసాను అన్నాను. ప్రభువా నువ్వు నడిపించి శక్తి కలిగిన దేవుడు నాయన, నువ్వే నన్ను కిందకి తీసుకొచ్చావయ్యా, నువ్వు నన్ను ముట్టుకున్నావా, నీ పాపాత్మురాలని నన్ను ముట్టుకునేంత నాయన యోగ్యురాలుగా చేసావు ప్రభు అని నేను అసలు ఇంకా దుఃఖం ఆగట్లేదండి, ఏడుపు వచ్చేస్తుంది. ఏడుస్తుంటే డాక్టర్ గారు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవకు నీకు తగ్గిపోతుందిలే అన్నారు. కాదండి నేను కింద దిగి వచ్చింది నేను కాదు, దేవుడే నన్ను ముట్టుకున్నాడు, నేను అందుకే దిగ్గడిగానని నేను అప్పుడు దేవునికి మంచం మీద ఉంది, మరణ పడకల మీద ఉంది, దేవునికి నేను మొదలుపెట్టానని. అప్పుడు ఏడుస్తూ ఉన్నప్పుడు డాక్టర్ గారు మా బ్రదర్ని పిలిచి, అమ్మ ఈయనకి షుగర్ ఉంది, నాకు 10 సంవత్సరాల నుంచి షుగర్ ఉంది, ఈయనకి షుగర్ ఉంది, షుగర్ వల్ల గాయాలు తగ్గవు, కాలు తీసేయాలి, మళ్ళీనేమో ఈయనకి ఇంకా ఈ షుగర్లో జ్వరం వచ్చిందంటే మేము ఏమీ చెప్పలేము, చనిపోతుంది అని చెప్పారు. అయితే సంఘం అంతా సేవకులు ఒక గ్రూప్లో సేవకులందరూ ప్రార్థన చేశారండి. మరి నిజంగా అనేక చోట్ల సేవకులు దేవుడే మనకు వర్తించాడు. మరి నిజమే మధ్యవర్తిగా సేవకులు ఉన్నప్పటికీ మరి మన పక్షాన దేవుడికి విజ్ఞాపన చేసే యోగ్యత మనం చేయలేకపోవచ్చు కదా, సేవకులు చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా మనం సేవకుల్ని తక్కువగా చూడకూడదు. మరి కొన్ని ప్రత్యేకమైన అంటే కొంత పెద్ద పెద్ద చర్చిల్లో చూస్తాం కదండి, సంఘం అంతా వచ్చి ఆరాధనలో పాటలు పాడిన తర్వాత అప్పుడు సేవకులు వస్తారు. నేను ఇందాక ఇక్కడికి రాగానే చాలా సంతోషించాను. మరి సేవకురాలు బిడ్డ సేవకులు ఎవరు వచ్చినా రాకపోయినా ముందుగా ఆయన ప్రార్థన కొనసాగిస్తూ ఉన్నారు. అయితే మనం దీవించబడాలంటే ఏంటంటే ఉపవాస ప్రార్థన దీవించబడాలి కదా. మనమే కాదు, మన తోటి మన గ్రామంలో ఉన్నవారు, మన బంధువులు, మన ఇల్లు పొరుగు వారు, మన కుటుంబీకులు ఆశీర్వదించబడాలంటే మరి మనం ఎప్పుడు కూడా దేవుడి సన్నిధికి నిజమే. ఇప్పుడు ట్రైన్ మనం 10 గంటలకు ఎక్కాలంటే మనం కైకూరులో కానీ ఆకిల్లో కానీ ఎన్ని గంటలకు వెళ్తామంటే ముందే వెళ్తాం కదా. అలా మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి ముందుండేవారుగా మనం నిబంధన చేసుకోవాలి. నా జీవితంలో నేను నిబంధన చేసుకున్నాను, ప్రభువా నిజమే 7 గంటలకు ప్రార్థన అంటే ఒక 5 నిమిషాల ముందే నేను అక్కడ ఉండాలని. అలాంటి నిబంధన మీరు కూడా చేసుకోమని నా స్నేహితుల్లాగా లేకపోతే నా సహోదరులాగా మిమ్మల్ని ప్రేమించి నేను మీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నానండి. ఎప్పుడైనా మన పరిస్థితి అంతా దేవుడికి తెలుసు. ఎప్పుడైనా ఒకసారి లేకపోతే పర్వాలేదు, కానీ రోజు అదే అలవాటుగా మనం వెనక వచ్చేవారుగా టైం దాటిపోయి వచ్చేవారుగా ఎప్పుడూ ఉండకూడదు. అయితే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మరి చనిపోతుంది జ్వరం వస్తే అంటే ప్రార్థన చేశారు కదండి. అప్పుడు నేను దేవుడిని అడుగుతా ఉన్నాను, ఇవి ఈ చేతికి పెట్టింది పిండేస్తున్నారండి, అసలు బాగా తట్టుకోలేకపోతా ఉన్నాను, ఈ డ్రెస్సింగ్ చేస్తూ ఉన్నారు, కాలు తీసేయాలన్నారు. కాలు తీసేయాలంటే ప్రభువా నేను ఒకటే ఏడ్చానండి, కాలు చెయ్యిపోయినా పర్వాలేదు నాయన కాలు ఉండాలి, ఎందుకంటే మీ సన్నిధికి నడవాలి కదయ్యా, నన్ను ఎవరు తీసుకెళ్ళమన్నా మీ సన్నిధికి తీసుకెళ్ళరు, నేను ఒకరి మీద ఆధారపడి మీ సన్నిధికి వెళ్ళకూడదయ్యా, నాకుగా నేనుగా వెళ్ళాలి, ఆయన కాలు ఉంచండి ప్రభువా, చేయి తీసేసినా పర్వాలేదని నేను దేవుడి సన్నిధిలో మొదలుపెట్టానండి. మన దేవుడిని అడిగినప్పుడు ఆశ్చర్యకరంగా దేవుడు మళ్ళీ డాక్టర్లే కాలు తీసేలా ఉన్న డాక్టర్లు
ఆ లోపల ఉన్న కండమంతా తవ్వేసి తీసేసారండి. డ్రెస్సింగ్ చేస్తూ ఉన్నారు. ఈ డ్రెస్సింగ్ పడలేకపోతున్నాను, బాధ వచ్చేస్తుంది. నరకం అంటే ధనవంతుడు చూడండి, నరకంలో ఉండి కేకలు వేస్తారు. అలాంటి అనుభవం నేను అక్కడ చూశానండి. అప్పుడు పిండ పడుతుంటే, ఆ గాయాలు కడుతుంటే, ప్రభువా నాయన నేను తట్టుకోలేను, వాళ్ళు డ్రెస్సింగ్ చేస్తానికి వస్తున్నారంటే నా గుండెల్లో దడ వచ్చేసేదండి. అప్పుడు ఏసు రక్తమే చేయమనుకుంటుంటే డాక్టర్ గారు అడుగుతున్నారు, ఏంటమ్మా మంత్రాలు చదువుతున్నామని. అయ్యా నేను మంత్రాలు కాదు, ఈ నొప్పిని బాధని తట్టుకునే శక్తి నాకు దేవుడు ఒక్కడే ఇవ్వగలడయ్యా, నేను దేవుడిని వేడుకుంటా ఉన్నానంటే అమ్మ అలా అయితే వేడుకో అన్నారు. నిజంగా ఆశ్చర్యకరంగా గాయాలు రోజు పిండుతుంటే ఆయన అన్నారు, సంవత్సరం పాటు నీకు డ్రెస్సింగ్లు చేయాలని చెప్పారండి. మరి డ్రెస్సింగ్లు సంవత్సరం పాటు అంటే ఇన్ని 40 రోజులు హాస్పిటల్లో ఉంటేనే నేను తట్టుకోలేకపోయాను. ఇంకా చేయాలంటే కాలుకి చర్మం రాదని చెప్పారండి. ప్రార్థన చేశారు సేవకులు. మరి నేను అప్పుడు డ్రెస్సింగ్ చేస్తున్నప్పుడు దేవుని అజ్ఞానిలాగా, ప్రభువా నన్ను ఎందుకు బతికించేవయ్యా, ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను, నన్ను చంపేసినా బాగుండేదయ్యా, ఆ డాబా పైన నేను మసైపోవాలన్నమాట అండి, నేను అక్కడే మరణం అయిపోతే బాగుండేది కదయ్యా, ఎందుకు బతికించావయ్యా అని నేను దేవుడిని అడుగుతుంటే దేవుడు నాకు ఒక వాక్యం గుర్తు చేస్తున్నారండి. మనం మేలు అనుభవించడానికే తగుదమా, కీడు అనుభవించడానికి తగుమా అని యోగు గ్రంథంలో ఉంటుంది. మరి నిజమే ప్రభువా, నేను బుద్ధిహీనులలాగా నేను ప్రార్థన చేస్తున్నానేమో నాయన, నన్ను క్షమించిన ఆయన, ఏదైనా తట్టుకునే శక్తి మీ కృపలో నాకు ఇవ్వండి ప్రభువా, ధైర్యాన్ని ఇవ్వండి అయ్యా, బలాన్ని ఇవ్వండి అయ్యా. నేను ప్రార్థించినప్పుడు దేవుడు అనుకోని రీతిగా నాకు ధైర్యాన్ని ఇచ్చారండి. నేను డాక్టర్ గారితో చెప్పాను, నాకు ఎలాంటి బాధ అయినా నేను తట్టుకుంటానండి, మీరు వైద్యం చేయండి అన్నప్పుడు వాళ్ళు చేస్తూ ఉండగా కట్టుని కడతా ఉంటే అసలు వేద అనమాట అండి. రోజు బ్లేడ్లకి గీసి అవి తీయాలన్నమాట అండి. ఆ పసలాంటిదంతా తీసి కట్టులు కడుతుంటే అప్పుడు డాక్టర్ గారు అన్నారు, అమ్మ నీకు చర్మం రాదని చెప్పారు కదండి నా కాలుకి. వాళ్ళ అమ్మగారు అంటండి దీపారాధన చేసి ఇలా చుట్టూ తిరుగుతాం కదా, అలా తిరుగుతున్నప్పుడు అది మీద పడి కాలు కాలిపోయిందంటండి. ఆ కాలుకి చర్మం రాలేదంట. అమ్మ నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడమ్మా, నిజంగా చర్మం వచ్చేసిందని దేవుడిని డాక్టర్ గారు నిజంగా అభినందించారు. నిజంగా ఆయన నోటి నుంచి దేవుని యొక్క మాటలు చర్మం రాలేదు కానీ దేవుడు నాకు చర్మాన్ని రప్పించారు. సంవత్సరం డ్రెస్సింగ్ చేయాలన్న వాడు మరి అనుకోని రీతిగా నిజంగా 6 నెలలకి నాకు డ్రెస్సింగ్లు పూర్తవడానికి 4వ నెలలోనే చుట్టూ చర్మం రావడానికి దేవుడు కృప చూపించారని అందుని బట్టి దేవునికి వందనాలు. మరి నిజంగా మనం ఆయనలో ఉన్నాము, భక్తి చేస్తున్నామంటే మనం ఏదో నిజంగా చూడండి, అబ్రహాం గారు మరి దేవుడికే స్నేహితుడు అంటండి. మనం ఈ లోకంతో స్నేహం చేస్తే దేవుడి వాక్యం ఉంటుంది కదండి, లోక స్నేహం దేవునితో వైద్యం కదండి. మనం లోకంతో స్నేహం చేయకూడదు కానీ మరి దేవునితో స్నేహితుడుగా నిజంగా అబ్రహాంకున్న విశ్వాసం మనకు కూడా ఉండాలి. అయితే అక్కడ మరి యాకోబు 3:24 చెప్తారు కదా, విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడమంటాడు. మనం క్రియలు ఉండాలి, క్రియల మూలంగా మరి అబ్రహాం దేవుడికి స్నేహితుడైనట్టుగా మనం క్రియలు జరిగించే వారంగా ఉండాలి. ఏదో భక్తి చేస్తున్నామంటే పైన భక్తి వద్దండి మనకి. అంటే ఒకవేళ మనం చనిపోవచ్చు, లేకపోతే ఆయన రాకడం ముందైనా అవ్వచ్చు, కానీ ఏదైనప్పటికీ మనం ఎత్తబడే గుంపులో లేకపోతే సాత్విక సంఘంలో మనం ఉండడానికి మనం చూసుకోవాలన్నమాట. మరి అలాంటి భక్తి మనకు కావాలని ఆశపడుతూ ఉన్నాము. నిజమే మన అందరూ స్త్రీలుగా ఉన్నాం. మరి ఇక్కడ ఏదో భక్తి పనులాగా ఉండి బయటికి వెళ్ళిన తర్వాత మన పనులు మనం చేసుకుంటూ ఉంటే దేవుడు చూస్తున్న దేవుడు అండి కదండి. ఆయన కన్నులకు మరుగైంది ఏదీ లేదు. మరి అలాంటి భక్తిని మనం ఆయనకు భయపడి నిజమే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మనం జీవించాలి. అలాగే ఆయన ఎందుకు భక్తిలో మరీ కొనసాగుతూ ఉండాలి. ఇందాక పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు కదా, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి అని. నిజమే, నేను ఆ కరెంట్ షాక్ కొట్టినప్పుడు చనిపోతే మా ఊళ్ళో 6 మందిలో కరెంట్ షాక్ల వల్ల చనిపోయారండి. కేవలం నన్ను ఒక్కదాన్ని దేవుడు బతికించాడు. అంటే ఆయన ప్రణాళిక నా పట్ల ఏదైనా ఉంది. అప్పుడు నేను మనసు మీద ప్రార్థన చేస్తాను, ప్రభువా నా పట్ల మీ ఉద్దేశం ఏమైంది అదైనా బయలుపరచండి, లేకపోతే నాలో ఇంకా మీకు ఆయాస్కరమైన ఏమున్నాయో అయినా బయలుపరచండి. ఎందుకంటే నేను రోజు ప్రార్థన చేసేటప్పుడు అదే ప్రార్థన అండి. నేను మంచం మీద పడుకుని 3 రోజులు ప్రార్థన చేశాను, ప్రభువా నా
నేను లోకంలో ఉన్నప్పుడు పాపిగా ఉన్నప్పుడు మీరు నన్ను క్షమించారు కదయ్యా. పాపం నుంచి నాయన శాపం నుండి తప్పించి మీలో ఉన్నప్పుడు నాకు ఈ బాధ ఏంటయ్యా, ఈ శ్రమ ఏంటయ్యా నాయన, నేను నా పట్ల మీ ఉద్దేశం ఏమైందో బయలుపరుచున్నాను. నేను ఎక్కడ ప్రార్థన చేస్తున్నాను తెలుసండి? విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో మంచం మీద ఉండి ప్రార్థన చేస్తున్నాను. మరి సంఘంలో ఉన్న సేవకులకి తెలుస్తుంది కదా మన ప్రార్థన, కంపల్సరీ తెలుస్తుంది. నేను 3 రోజులు ప్రార్థన చేసి నేను ఇలా కళ్ళు తెరిచేటప్పటికి నాకు ఒక ఫోన్ వచ్చిందండి. ఆ ఫోన్లో సేవకులు ఫోన్ చేశారు. పాస్టర్ గారు ఫోన్ చేసి ఏమన్నారో తెలుసండి? నేను ఏం ప్రార్థన చేస్తున్నాను 3 రోజులు? ప్రభువా, మీకు అయోగ్యమైనది ఏదైనా నాలో ఉంటే బయలుపరచండి, లేకపోతే నా పట్ల మీ ఉద్దేశం ఏమైందో ఏదైనా బయలుపరచండి అని నేను ప్రార్థన చేస్తున్నాను. సేవకులు ఫోన్ చేసి ఏమన్నారు తెలుసా అండి? అమ్మా, ఇన్ని రోజులు నీ చేతులతో నువ్వు సన్నిధిలో పరిచయం చేసావు కదమ్మా, మరి సంఘంలో పరిచయం చేసావు, కానీ ఇప్పుడు దేవుడు నిన్ను బతికించాడు. ఎందుకో తెలుసా? ఆయన సాక్షిగా నిలబెట్టుకోవడానికని ఫోన్లో చెప్పాడండి. అంటే నా ప్రార్థనకి సేవకులు ఫోన్లో మాటకి సరిపోయిందంటారా, చాలలేదంటారా కదా? దేవుడే సేవకుల ద్వారా పలికిస్తాడు. అందుకే మనం సేవకులకి లోపడాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అలా ఉంటూ మన నోటి మాట, మన హృదయ ధ్యానం ఎప్పుడు దేవునికి యోగ్యమైనదిగా ఉంటూ మనం ఇళ్ళలో జీవించాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో వేడుకుంటూ, ఇంకా ఎవరైనా రక్షణ తీసుకోకపోతే దయతో, నిజమే ఏ క్షణము విమానం కూలిపోయింది కదండి మొన్న, నిజంగా డాక్టర్లు ఐశ్వర్యవంతులు కదండి, పెద్ద పెద్ద వాళ్ళు ఉద్యోగస్తులు ధనవంతులు చనిపోయారు. నిన్ను నన్ను ఆయుష్నిచ్చి బతికించాడంటే ఇంకా మన పట్ల దేవునికి ఆశ కలిగి ఉన్నాడు. ఆయన ప్రేమ స్వరూపుడు. ఆయన మన ఎంత ప్రేమ కలిగి నీకు నాకు ఆయుష్ని ఇచ్చాడంటే ఇంకా మనం తెలుసుకోవాల్సిన, విడిచిపెట్టి ఇదే రక్షణ దినం, నేడే మనం రక్షణ తీసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు, ఆయుష్ని ఇస్తున్నాడని గుర్తెరిగి ఆయన మాటకు లోబడి ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఆయన సన్నిధిలో జీవించాలని దయతో మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. Audio Journal.